నమస్తే. తెలంగాణలో మరొక స్కామ్ బయటపడింది. ముఖ్యంగా ఉద్యానవన శాఖలో ఈ యొక్క అవినీతి అక్రమాలు జరిగినట్లు ఒక నిర్ధారణ అయింది. దానికి సంబంధించి ముగ్గురు అధికారులపై వేటు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా, లేదంటే ఏసీబీకి దొరకడం, ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అవ్వటాలు ఇవే సరిపోతుంది. అంటే 10 ఏళ్ళు పాలనలో కేసీఆర్ గారి సర్కారులో ఏ రకమైనటువంటి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. స్కీముల పేరుతో స్కామ్లు. తాజాగా ఉద్యానవన శాఖలో ఒకటి బయటపడింది. 2019 నుంచి ఈ వ్యవహారం సాగుతుంది. ముఖ్యంగా ఉద్యానవన శాఖలో రాయితీపై ఎస్సీ ఎస్టీ రైతులకు, పేద రైతులకు ఏదైతే బిందు సేద్యానికి సంబంధించినటువంటి ఒక పరికరాలు సబ్సిడీపై ఇస్తారు, దానికి సంబంధించి ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు గోల్మాల్ జరిగాయి. దీనికి సంబంధించి ఇంటర్నల్గా విచారణ చేసిన తర్వాత కీలకమైనటువంటి ముగ్గురు అధికారులు, ఇదంతా జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. ముఖ్యంగా ఆ ఉద్యాన శాఖ అధికారులు శ్యామరావు రాథోడ్, కస్తూరి వెంకటేశ్వర్, అలాగే శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురిని ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతుంది. ఇదే రకమైనటువంటి పద్ధతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉంది అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి అనుమానంగా విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నివేదికను తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలే. ముఖ్యంగా గులాబీ నేతల అండదండలతో ఈ రకమైనటువంటి అధికారులు రెచ్చిపోయారు అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇట్లాంటి క్రమంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఈ అవినీతి చేశారు ఈ ముగ్గురు అధికారులు. ఈ ముగ్గురికి ఇంకెవరు సపోర్ట్ చేశారు, ఇంకెక్కడెక్కడ ఇలా జరిగింది అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పేద రైతులకు ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు, ప్రోత్సాహక పథకాలు అనొచ్చు, వాటి విషయంలో కూడా అక్రమాలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. దళిత బంధు ఇప్పించడానికి ప్రజాప్రతినిధులు లేదు, అధికారులు లేదు, డబ్బులు వసూలు చేయటం. రైతు బంధు అలాగే చేశారు. ఇలా ప్రతి స్కీమ్లో అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. ఈ తాజాగా ఈ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు గోల్మాల్ జరిగాయి. ముఖ్యంగా అధికారుల జేబుల్లోకి వెళ్ళాయి. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు అండదండలతో ఇలా చేశారు అనేది ఒక ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకున్నారు, ఒక నిర్ధారణ అయ్యింది. ఇట్లాంటి తరుణంలో ఈ ముగ్గురుపై వేటు వేసినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు ఇంకా ఈ స్కామ్లో విచారణ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి శాఖలో అవినీతే. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, మున్సిపాలిటీ, అగ్రికల్చర్, ఇట్లా ఒక్కటనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే. అందుకే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఎప్పుడు చూడని వినని అంశాలు వింటున్నారు. దాదాపు 1000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడంటే చూడండి. ఒక సాధారణ అధికారిగా ఆయన కెరీర్ని ప్రారంభించారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో మనకి కళ్ళకు కట్టినట్లు ఇవే చూపిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారు ఉన్నా సరే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించి విచారణ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉద్యానవన శాఖ డిపార్ట్మెంట్లో మొత్తం బయటికి తీయండి. గత 10 ఏళ్లలో ఆయా జిల్లాలకు సంబంధించి ఎంతమందికి ఈ పథకం వర్తించింది అనేది సూక్ష్మ స్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి అని ఎక్కడికక్కడ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.